హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇంకా ఈ రోజు అయితే ఇడ్లీ కాదు నాన్న, టిఫిన్ బోండా, మైసూర్ బోండా చేసుకున్నాం. ఇంకా తినాలి అంటే ఇంకా ఎలానో సండే కాబట్టి ఈయన క్యారేజ్ తీసుకెళ్ళరు, ఇంకా ఆయన కర్రీతో పని లేదు. సో నేనేమన్నా ప్రిపేర్ చేసుకుందాం అంటే ఏమీ ఒక్కదానికి ఏం చేసుకుంటాలి, ఏం వద్దులే, ఏదైనా పిక్లు వేసుకొని తిందాం అనుకుంటున్నా. మరి ఆ టైంకి చూడాలి ఈ మూడు ఎట్లా మారుతాయి అట్లా అనమాట. అది ఉంటే చాలు నాకు, చిట్టుపోవడం కారాలు ఏదో ఒకటి ఉంటే చాలు నాకు. ఇంకా కర్రీస్ కూడా అంత అవసరం లేదనమాట. ఏం బాగుండాలి పూజ? మైసూర్ మైసూర్ వెళ్ళొచ్చు లేసేలోపు అరగంట అయిపోయింది. మళ్ళీ ఈరోజు సండే అనగా క్లీన్ చేసుకో. మరి ఏం కర్రీ? చూద్దాం, వండుకోబుద్ది అయితే వండుకుంటా, లేకపోతే చట్నీ వేసుకుందంటవా? నీ మొహం ఏదో ఒకటి వేసుకుని తిను. ఒక్కదానికి ఏమి వండుకోబుద్ది కాదు అంటున్నా. ఒక్కళ్ళు ఉండేవాళ్ళు ఎంతమంది వండుకొని తింటలా? అంటే ఇంకా రెగ్యులర్ కదా, ఏదో ఒకటి వండుకో. చూద్దాం. బొండాలు వేయటం అయితే అయిపోయింది. ఆయన తినేసారు, ఇంక నేను తినాలి. కొంచెం దగ్గర మేమిద్దరం అయితే టీ పెట్టుకున్నాం. ఆయన చూపిద్దాం అంటే ఈడు అడ్డంగా ఉన్నాడు అనమాట. ఇది టీ వీడైతే రెడీగా ఉన్నాడు ఎవరిది లాగుదామా అని. అదేమన్నా కుక్క పిల్ల బావు బావు అంటున్నావు. ఇంకా మా వారికి కాస్త టైం ఉన్న వీడితోనే మ్యాక్సిమం స్పెండ్ చేస్తారనమాట. ఇంకా ఏదో విధంగా వాడిని ఆడిపిస్తానే ఉంటాడు, వాడు అట్లానే ఆడుకుంటాడు. అబ్బో అట్ట పిసుకితే కొరికిద్ది డాలీ, నీ ఇష్టం. వాడికి కావాలని ఇసిరేస్తాడు, నువ్వు ఒకసారి నేర్పిస్తే. ఇప్పుడు కావాలని ఇసిరేస్తాడు చూడు. నోరంతా తెరిచిండు. మొన్న అన్ని బాల్స్ కొనుక్కొచ్చామా, ఆ బాల్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసాడు. ఇప్పుడు ఈ సాఫ్ట్ టాయ్స్తో ఆడుకుంటున్నారు అయ్యా కొడుకులు ఇద్దరు. క్యాచెస్ వీటితో ఆడుకోవాలి, ఇంకా బాల్స్ ఆడుకోవద్దు ఎవరు. ఆపుతున్నా. మేమిద్దరం కింద పడుకుంటే ఆడు సోఫాలో కూర్చొని అరుస్తున్నాడు మా ఇద్దరి మీద. ఎట్టా అవుతుంది చూడండి అసలు గోల. రారా కిందరా. వాళ్ళ నాన్న కింద, నేను కింద, వాడు మాత్రం సోఫా. వాడైతే ఆ రూమ్లోకి వెళ్ళాడని నేను టీవీ ఆన్ చేశాను అనమాట. ఇంకా సౌండ్కి వాడు ఆ గుమ్మం దగ్గరకు వచ్చి టీవీ చూస్తున్నాడు, యువతలకు రాకుండా అక్కడే ఉండి చూస్తాడంట. వచ్చి వచ్చి యాక్టింగ్ చాలిదా. చెయ్యందుకమ్మా, చెయ్యందుకమ్మా, వద్దు బ్యాడ్ అంటారు. దా అమ్మదా. స్టాండ్ 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 స్టాండ్. ఇదిగో ఇదిగో చేపట్టుకున్నా, చేపట్టుకో చేపట్టుకుందా, చేపట్టుకుందా. అక్కడికేనా? ఇంకో రెండు అడుగు ప్లీజ్ ప్లీజ్. చెయ్యి పట్టుకొని అయితే ఎంత స్పీడ్గా అయినా నడుస్తున్నాడు, కానీ పట్టుకోకుండా అయితే ఇంకా నడవట్లేదు అనమాట. సో నడుస్తాడేమోనని ఏదో ఒకటి చూపిస్తున్నాం, కాకపోతే వాడు నడవకుండా యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట, ఏడుస్తున్నట్టు. నిజంగా అయితే ఏడవడు, యాక్టింగ్ అనమాట మొత్తం. అట్లా యాక్ట్ చేస్తే వదిలేస్తారు, మన గోల్ మనం చేసుకోవచ్చా అన్నట్టు. చివరికి వాడే నెగ్గుతాడు అనుకోండి, కాకపోతే మన ప్రయత్నం మనం చేయాలంతే. ఎట్లా అని ఎక్కువసేపు కూడా ఏమీ ఏడిపించను, ఇంకా వెంటనే దగ్గరికి తీసేసుకుంటాను అనమాట. వాడి ఇష్టం, ఎప్పుడు నడిచినా ఓకే, ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే నడుస్తాడేమోనని జస్ట్ అట్లా ట్రయల్స్ అంతే.
యాక్చువల్లీ నిన్న వీడియోలో అయితే ఒకళ్ళు అడిగారనమాట, కమెంట్ చేశారు రిక్కీకి కుంకుమ బొట్టు పెట్టండి అని, కుంకుమ బొట్లు బాగుంటాడు అని. నాకు అట్లా కుంకుమ బొట్టు పెట్టడమే ఇష్టం. కానీ ఏంటంటే ఇక్కడ కుంకుమ ఎట్లా ఉంటుందంటే ప్యాకెట్లో వచ్చే కుంకుమేమో కొంచెం పింక్, అదే సంథింగ్ ఏదో ఎట్లా అంటే పసుపు కుంకుమ కలిపితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. లేదంటే విడిగా కుంకుమ తెచ్చుకుందామంటే మనం రంగోలీలు వేసుకుంటాం కదా మెరూన్ కలర్, అదే ట్రేలో వేసి అమ్మేస్తున్నారు, అదే లూజ్గా ఇచ్చేస్తున్నారనమాట. ఇప్పుడు అవి మనం పెట్టుకుంటే మనకు ర్యాష్ వస్తే మనకు తెలుస్తుంది, కానీ వాడికి వచ్చింది అనుకో ర్యాష్ చెప్పలేడు కదా. సో అందుకని కుంకుమ కాకుండా ఇట్లా విభూది కానీ లేదా హనుమాన్ బొట్టు కానీ ఏదో ఒకటి పెడుతున్నాను అనమాట. ఏది పెట్టకుండా ఉంటే మొహం పోసుకుంటుందని ఇంకా ఏదో ఒకటి వాడికి అలవాటు చేయాలి కదా బొట్లు. సో అందుకని ఇట్లా ఏదో ఒకటి పెడుతూ ఉంటారనమాట. ఈసారి ఊరు నుండి వచ్చేటప్పుడు కుంకుమ తెచ్చుకుంటా, ఇంకా అప్పటి నుంచి వాడికి కుంకుమ పెడతా. ఈరోజు నా లంచ్ అయితే చిట్టిపోవడం, ఆవకాయ పోవడం, అంటే పెరుగు. వీడికైతే ఆల్రెడీ తినిపించేసాను, ఇంకా ఆడుకుంటున్నాడు. రిక్కిని కొట్టడానికి అయితే కర్ర తీసుకొచ్చాడు. కాదులే కానీ కోతులు బాగున్నాయి, తీసుకుపోతున్నాడు బయటికి. బాయ్ నాన్న. కోతులు చూసారా అసలు? యాక్చువల్గా రిక్కిని కిందకి తీసుకురామంటే నేనే కిందకి వెళ్ళాను అనమాట, కాకపోతే కోతి మీద ఎక్కబోయింది. ఇంకా అందుకని ఆయన అయితే మళ్ళీ పైకి వచ్చి మమ్మల్ని దించి ఆయన తీసుకొని వెళ్ళారు వాడిని. నన్ను చెప్పా కదా పపాయ తీసుకొచ్చారని, ఇంక ఇవాళ స్నాక్ అయితే అదే తినేస్తున్నాం. రిక్కీ గిఫ్ట్స్లో మళ్ళీ ఇంకో 2 ఐటమ్స్ అయితే వచ్చేసాయి ఇవాళ, 3rd and 4th. అంతే, 3rd and 4th. ఏంటి చెప్పాను ఇవాళ అయితే చూపిను. ఇవన్నీ గిఫ్ట్స్ రివీలింగ్ వీడియోలు చూద్దరు. వాళ్ళ నాన్న ఫోన్ మాట్లాడుకుంటుంటే వీడు సైలెంట్గా వెళ్ళి వాళ్ళ నాన్న చైన్ కొరుకుతున్నాడు చూడండి. ఏదో ఒక గోల్ చేస్తూనే ఉండాలన్నట్టు ఉంటాడు వీడు మాత్రం. యాక్టింగ్ చూడు, ఇప్పుడు దాకా నీ మీద అరిసి ఆడికి ఫ్లాష్ ఆన్ అయితే యాషాలు వేయాలని నేర్చుకుంటాడు అబ్బాయి. అబ్బా నేను ఇప్పుడెప్పుడు స్టార్ట్ చేసా, వాడు ఇప్పుడే స్టార్ట్ చేసిండు. మేమైతే అసలు వాడిని నుంచోపెట్టి నడువు అని చెప్పమన్నమాట. వాడంతటా వాడే లెగిసి నుంచొని ఒక అడుగు వేసినప్పుడు ఇంకో 2 అడుగులు వేస్తాడేమోనని చెప్పి జస్ట్ అలా పిలుస్తూ ఉంటాం దగ్గరికి వస్తాడేమోనని, కానీ రాడు, యాక్టింగ్ చేస్తూనే ఉంటాడు అట్లా. వీడేదో గోళీలు ఆడినట్టు బొమ్మకి బొమ్మ వేసి కొడతా ఉంటున్నాడు అనమాట. అట్లా చేస్తున్నాడని వీడియో స్టార్ట్ చేసేసరికి ఇదిగోండి సైలెంట్గా సంచిలో ఏదో బొమ్మ తీస్తున్నట్టు చేస్తున్నాడు. వాడు కావాలనే తీస్తున్నాడు కానీ ఇంకా ముడి ఓపెన్ చేయలేదు కదా, సో అవి రావట్లేదు అనమాట. ఇంక సర్లే ఎందుకులే ఇబ్బంది పడటమని బయట ఉన్న బొమ్మలు తీసుకొని పైకి కిందకి ఇసురుతా ఉన్నాడు. మాకు వీడితో అడ్వాంటేజ్ ఏంటంటే పెద్దగా ఇసుకిచ్చాడు అనమాట. ఎప్పుడో ఒకసారి ఇసుకిస్తాడులే కానీ ఇంకా కాసేపు బొమ్మలతో ఆడుకోవడం, కాసేపు రైమ్స్ చూడటం, ఇట్లా మ్యాక్సిమం స్పెండ్ చేస్తాడు టైం. కాసేపు వాళ్ళ నాన్నతో, కాసేపు నాతో, ఏదో ఒకటి. కన్ఫామ్ నేనే ఉండాలని మాత్రం ఆడవాడు, అట్లానే కన్ఫామ్ వాళ్ళ నానే ఉండాలని ఆడవాడు. అట్లా అని రైమ్స్ కూడా ఎక్కువసేపు చూడ్డు. ఇప్పుడు పెట్టామంటే ఓ 10 నిమిషాలు లేదా మహా అయితే అరగంట, అంతకు మించి చూడ్డు అనమాట. ఇంకా తీసేయాల్సిందే, పెట్టినా వేస్టే, చూడ్డు. మా ఆయన గారైతే వాళ్ళ పిన్ని గారి మీద ప్రాంక్ ప్లాన్ చేశారు. ఎలా వర్కౌట్ అవుతుందో ఒక్కసారి చూద్దాం. స్టార్ట్ చేయండి. స్పీకర్ పెట్టావా? ఓకే. ఇంట్లో నుండి చేస్తాను, పిల్లగాడ ఉన్నాడని చెప్పు. హలో మేడం, మేము కొరియర్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామండి. మాది హలో మాది డిటిడిసి కొరియర్ నుంచి కాల్ చేస్తున్నామండి. మీకు కొరియర్ వచ్చింది మేడం. నేను ఇక్కడ ఉన్నాను, బట్టిగారు క్యాంప్ ఆఫీస్ దగ్గర. ఎక్కడికి రావాలండి? తెలీదండి, ఇది మాకు కవర్ లాగా ఉంది ఇది. ఓకేనా, ఇది శారీ అనుకుంటా మేడం. మీరున్నారా మేడం?
ఇది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు మేడం. 6,999 రూపాయలు మేడం. అమ్మో అసలు నేను పెట్టలేదు సార్ అది. పెట్టలేదా? కాదు మరి ఫస్ట్ ఫ్లోరు డోర్ నెంబర్ 4 అని ఉందండి. మేమేనండి కానీ పెట్టలే. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఇది వచ్చేలో మనకండి గుజరాత్ నుంచి వచ్చింది మేడం. వామ్మో అదే సార్ మేము అసలు పెట్టలేదండి. ఇప్పుడు మరి దీన్ని ఏం చేయాలి మేడం? మరి రిటర్న్ పెట్టేసేయండి. అట్లా రిటర్న్ అంటే మేడం మీరు తీసుకొని డబ్బులు పే చేసి మీరు క్యాన్సిల్ కొట్టుకుంటే తర్వాత రోజు మాకు అసలు ఇంట్లో అన్ని డబ్బులు లేవు సార్. మాకు డోర్ లాక్ అని పెట్టేసుకోండి. అసలు మేము బుక్ చేయలేదు. అదేంటి అందుకే నేను ఏ కొరియర్ అని అడిగింది. అట్లా చేయడానికి ఉండదు మేడం మా రూల్స్లో. మరి మేమేం చేసామండి? వాళ్ళు పంపిస్తే అసలు గుజరాత్ ఏంటి మాకు అసలు తెలియదు. అట్లా కాదు మేడం, మీ నెంబరు మీ పేరు కూడా ఉంది కదండి అందులో. సారీ మేడం, 699 అండి. అమ్మాయి అయ్ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. పూజ అయ్యేలోపు ఇదిగోండి రిక్కీని మాత్రం వాళ్ళ డాడీ చూసుకుంటాడు పాపం, నా దగ్గరికి రాకుండా. వాడు మాత్రం అసలు నార్మల్ కాల్ చేయట్లేదు పాపం, వాళ్ళ డాడీ ఆపలేకపోతున్నాడు అనమాట. ఎంతో కొంత నేను మార్నింగ్ నుండి ఉంటా కాబట్టి నేను ఆపుతాను, ఆయన వల్ల కాట్లా. నువ్వు తీసుకుని పిల్లగాడు సర్దు. రేపు పోలీస్ వర్క్ కదా, లాస్ట్ డే కదా, సో 33 కుంభవతులు వేయించాలని చెప్పారు. ఎవరు? చిర్రావూరి చెప్పారు. ఇంకా అందుకని ఇంతాకే కుంభవతులు అయితే చేశారు. అన్ని కలిపి ఒక టై చేసేద్దామని ట్రై చేసి వెలిగించాలి. రేపు ఉదయం ఇప్పుడు నెయ్యిలో నానబెట్టి, ఆవు నెయ్యి ఉంది కదా అందులో నానబెట్టాలి. సరే, జయం అనేది మాకు తెలిసినట్టయితే మేము చేసుకుంటున్నాం. మేము అంత పర్ఫెక్ట్ ఏం కాదు, పూజల్లో వచ్చినట్టు చేసుకుంటున్నాం. భక్తితో చేస్తే ఏదైనా తప్పులేదు అంటారు కదా, అన్నది. ఈ పత్తి కూడా మేమే తీసుకొచ్చి ఒత్తులు చేసాం. మధ్యాహ్నం నేను చేశాను అనమాట. అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాలే కానీ ఎందుకు కుదరలేదంటే రిక్కి పడుకున్నాడు కానీ స్టార్ట్ చేశాను. ఇంకా నేను 2-3 చేసేలోపు వాళ్ళు లేచి లాగుతా ఉన్నాడు ఒక సైడ్. సో అందుకని ఇంకా తీలా కుదరలేదు. ఇంకా ఇప్పుడు చూపిస్తాను, నేను ఉన్నారుగా ఈయన ఆపుతూ వీడియో తీస్తారులే అని. చాలులే, చాలు పీల్చుకున్నాక వేద్దాం. మళ్ళీ పొద్దున్న మార్నింగ్ కూడా వేయాలి. మళ్ళీ మార్నింగ్ కూడా వేయాలి. ఒక్కసారి నువ్వే అట్లా స్ప్రెడ్ చేయి. దాని మీద ఒక్కదాన్ని మొత్తం మీద వేసేయి. యాక్చువల్ డైరెక్ట్గా ఇప్పుడే చిప్పలు పెట్టి ఎత్తిపోయేదేమో. అది కొంచెం నీళ్ళు పెట్టి ఉంచాక 1 గంటకి తీస్తే. ఏం చేస్తున్నావు పూజ? ఉదయం బొండాల పిండి ఉంటే వేస్తాను. ఏంది ఆయన సంకత ఎక్కడంట? దేనికంట? ఏయ్ ఇట్రా, నువ్వు ఇట్రా. ఆయనకి 2 ఒడియాలు లేపరాదు. డబ్బుగా ఓకే. ఈరోజు మాత్రం ఉన్న ఇద్దరికి 2 టిఫిన్స్ అయినాయి. ఎందుకంటే బోండా పిండి కొంచెం ఉందని బోండాలు వేసాను అనమాట. ఇంకా మా ఆయన వరకు అయితే చపాతీ చేయమంటే ఇంక చపాతీ చేశాను. రిక్కీ అయితే ఇదిగోండి పడుకున్నాడు. నిన్న నేను అడిగిన పొడుపు కథ అయితే నిలబెడితే నుంచుంటుంది, కూర్చుంటే కూలబడిపోతుంది ఏంటి అని. ఆన్సర్ అయితే నీడ. యాక్చువల్లీ ప్రాంక్ ఎలా చేసామంటే జియో సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కదా, అదే వైఫై పెట్టించాం కదా, సో దానికి ఒక నెంబర్ ఇచ్చాడనమాట. సో ఇంకా అది యాక్టివేట్ చేయించుకొని ఆ నెంబర్ నుండి చేసాం. అది ఈ సిమ్ లాగా దానికి నెంబర్ ఇస్తారు కానీ సిమ్ ఇవ్వడు. సిమ్ అది మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ నెంబర్తో లాగిన్ అయితే ఆ ఫోన్ చేసుకోవచ్చు ఫ్రీ అనమాట, అన్లిమిటెడ్. వైఫై మీద అన్లిమిటెడ్ అనమాట. ల్యాండ్ అయినా పెట్టుకోవచ్చు, యాప్ యూజ్ చేసుకొని ఫోన్లో అయినా చేసుకోవచ్చు. అది అలా ప్రాంక్ చేసాం. అంటే అత్తయ్య గారి మీద, వదిన మీద, మా అక్క మీద, వాళ్ళ పిన్ని మీద, అందరి మీద చేసాం. కానీ కొంచెం నమ్మింది మా అక్కను వాళ్ళ పిన్ని అనమాట. మిగతా వాళ్ళతో చేసినప్పుడు వీడియో తీద్దామని కుదరలేదు అసలు. అవును, అసలు అనుకోలే ముందు. నేను
స్నానానికి వెళ్ళే టైంలోనే ఈయన యాక్టివేట్ చేయడం అయిపోయింది, వాళ్ళని ప్రాంక్ చేయడం కూడా అయిపోయింది అనమాట. ఇంకా అందుకని ఆయనకి ఐడియా లేదు. తర్వాత మాకు ఐడియా వచ్చి ఇంకా వాళ్ళ పిన్ని గారిది ఒక్కటే తీసామన్నమాట వీడియో. ఈ రోజుటి పొడుపు కథ అయితే నీటిలో పుడుతుంది, నీటిలో వేస్తే సస్తుంది. ఏంటది? మళ్ళీ అడుగుతున్నా, నీటిలో పుడుతుంది, నీటిలో వేస్తే సస్తుంది. ఏంటది? మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.